నాగార్జున నాగ చైతన్యతో సమంత ఒకే సినిమాలో కనిపించబోతోంది. కింగ్ 100 క్రేజీ అప్డేట్ ఇచ్చేసిన నాగార్జున షిరిడి సాయిబాబా సన్నిధిలోనే సీక్రెట్ రివీల్ చేసేశారు. కింగ్ 100 అక్కినేని ఫ్యామిలీతో సమంత కూడా కనిపించబోతోంది. అక్కినేని ఫ్యామిలీకి దూరమైన సమంత తన కెరియర్ విషయంలో ఎలాంటి వెనకడుగు కూడా వేయదు. అలాంటిది కింగ్ అడిగితే కాదంటుందా? అలా నాగార్జున డైరెక్టర్ కార్తిక్ కలిసి సమంతని మూవీ కోసం అడగ్గా వెంటనే ఓకే చేసిందట. అయితే నాగార్జున బుధవారం అంటే 2025 చివరి రోజు షిరిడి సాయిబాబాని దర్శించుకున్నారు. గురుస్థాన్, ద్వారకమాయి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో తన 100వ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. షిరిడి సాయిబాబా దర్శనానికి వచ్చి చాలా రోజులైంది. నన్ను రమ్మని బాబా గారు పిలిచారు. 4-5 రోజులుగా కల్లోకి వస్తూ ఉన్నారు. అందుకని బాబాని చూడ్డానికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మనసుకి హాయిగా ఉంది. కొత్త సంవత్సరంలో నా కొత్త సినిమా మొదలవబోతుంది. అది నా 100వ సినిమా. నేను ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నాను. అది నా బిగ్ మైల్ స్టోన్ మూవీ అంటూ నన్ను అభిమానించే వాళ్ళందరికీ గుర్తుండిపోతుంది. 2026 లో స్టార్ట్ అవుతుంది అని నాగార్జున చెప్పుకొచ్చారు. కింగ్ 100 సినిమాలో కథ ప్రకారం 3 హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందులో సీనియర్ నటి టాబు, అనుష్క శెట్టి, సమంతలను హీరోయిన్ గా ఓకే చేశారట. మరోవైపు కింగ్ సపోర్టర్ హీరోస్ గా అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ మూవీలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ విషయాన్నే సమంతకు ప్రతి ఒక్క చోట ఎదురవుతూ ఉండడంతో తను కూడా నవ్వుతూ తప్పించుకుంటుందే కానీ ఎలాంటి ఆన్సర్ చేయడం లేదు. నో కామెంట్స్ అంటూ సైడ్ అయిపోతూ ఉంది. కింగ్ 100 లో సమంత అక్కినేని ఫ్యామిలీ మాత్రం కనిపిస్తే సూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి. ఆల్రెడీ సమంత కూడా మా ఇంటి బంగారం మూవీ షూటింగ్స్ లో చాలా బిజీగా కనబడుతోంది. మా ఇంటి బంగారం యాక్షన్ మూవీ కావడంతో సమంత వర్కౌట్స్ అంటూ చాలా బిజీగా కనిపిస్తూ ఉంది. ఇక కింగ్ 100 మూవీ అప్డేట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది.